ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చు జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. కావున శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూద, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. వాడిలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులను లాజరును కూడా చంప ఆలోచన చేసిరి. ప్రియవిశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు మరలా బేతనీయకు వెళ్ళారు పస్కా పండుగకు 6 దినాల ముందు. యోహాను సువార్తలో పండగల ప్రస్తావన ఉంటుంది ఎక్కువగా. పండగ వివరాలు చెప్తూ ఆ పండగ సమయంలో, ఈ పండగ సమయంలో ఇట్లంతా కాలాన్ని స్పష్టంగా నిర్దేశించడం కోసం, అలాగే ఏ సంగతులు ఎప్పుడు జరుగుతూ వచ్చాయో అనే ఒక క్రమాన్ని రచించడం కోసం పండుగలను పేర్కొంటాడు రచయిత యోహాను. పస్కా పండగ సమీపిస్తుంది. ఇంకా 6 రోజులు ఉంది పండుగ దినాలకి. 6 రోజుల ముందే ప్రభు మరల తాను మృతులలో నుండి లేపిన లాజరు ఇంటికి బేతనీయకు వెళ్ళారు. మార్తా మరియా లాజరు అక్కడ విందు ఏర్పాటు చేశారు. మార్త ఉపచారం చేస్తూ ఉంది. లాజరు భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. ప్రియవిశ్వాసులారా, చూసారా, ఇంతకుముందు లాజరు యేసుక్రీస్తుతో ఉన్నట్లుగా కానీ, యేసుక్రీస్తుతో మాట్లాడినట్లుగా కానీ మనం ఏమీ చూడం. అయితే ఎప్పుడైతే తానను ప్రభు మృతులలో నుండి లేపాడో, సజీవునిగా చేశాడో, మరొక్కసారి తనకు జీవితాన్ని ప్రసాదించాడో, అప్పుడు తనలో మార్పు వచ్చింది. ఇక ప్రభుతో కూడా ఒక సహవాసం చేయడం ప్రారంభించాడు. తన గత స్థితి మారింది. తను యేసే లేకపోతే, ఈ ప్రభువే తనను లాజరు బయటికి రా అని పిలవకపోతే అతను నా స్థానంలోనే ఉండిపోయేవాడు. తను నా స్థానంలో ఉండని అని దేవుడు, రోగి అయి తాను మరణించగా ఏ సహాయం దొరకలేదు అనుకున్న వేళలో తను మరణం నుండి మరలా లేపినందుకు ప్రభువుకి కృతజ్ఞత చూపిస్తూ ప్రభుతో కూడా ఉన్నాడు. ప్రియవిశ్వాసులారా, మనందరం కూడా ప్రభువుని సేవిస్తూ ఉన్న మనము ఆయనతో ఉండాలి. ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలి. ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నామని చెప్పుకుంటూ ప్రభుకి దూరాన ఉండి ఏదో పెదవులతో 4 మాటలు చెప్పేవారంగా ఉండకూడదు. 4 మాటలేవో వర్ణించి వివరించి 4 పాటలు పాడి, లేదంటే నలుగురిలో నిలబడి 4 మాటలు సాక్ష్యం చెప్పేసి ఉంటే సరిపోదు. ఆయనలోకి వచ్చిన మనం, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం
ప్రభువు మనకి చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతతో ఉన్నవారమై మన కృతజ్ఞత ఆయనతో మనం ఉంటూ చూపించాలి. మనం ఆయనతో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. ప్రభు సహవాసాన్నే కోరారు ఎప్పుడు. అందుకే పలు సందర్భాల్లో మీరు నాతో నేను మీతో, నా మాటలు మీలో నిలిచుండాలి, ఈ మాటలు ఆయన అనేక పర్యాయాలు చెప్తూ వచ్చారు. అలాగే పాత నిబంధనలో కూడా చూస్తాము, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, అలా ఉండాలి, నేను వారితోనూ వారు నాతోనూ ఉండాలి అంటూ ప్రభు తెలియజేస్తారు. ఏదో పండగలకో లేదా ఏదో ఆదివారపు ఆరాధనలకో ఇట్లా కాదు ప్రియ విశ్వాసులారా. మీ సహవాసం నిత్యం ప్రభుతో ఉండాలి. మీరు వాక్య ధ్యానం చేయాలి అంటే వాక్యాన్ని చదువుతూ అర్థం చేసుకుంటూ బైబిల్ గ్రంథం ఏమి వ్రాయబడింది, ఏమి తెలియజేస్తున్నది అనే వాక్య ధ్యానం ఉండాలి మనలో. ఆ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అలాగే ఇతరులకు ఆ వాక్యాన్ని బోధించాలి, శ్రద్ధగా చదవాలి, చదువు రాని వారు చదివించుకోవాలి, తెలుసుకోవాలి. ఎలాగైనా అందరూ బైబిల్ గ్రంథాన్ని పఠించాలి, మంచి మార్గాల్లో నడవాలి. అలాగే ప్రభుతో కూడా సహవాసంలో ప్రార్థన అనుభవం ఉండాలి, దేవునితో మాట్లాడాలి, ప్రభు స్వరాన్ని నీ స్వరాన్ని ప్రభువు వినాలి. ఇటు మంచి సహవాస అనుభవం ప్రతి వారికి ఉండాలి. ప్రభుతో మనం స్నేహం చేసేవారుగా ఉండాలి, ఆయనతో కూడా గడిపే వారంగా ఉండాలి. ప్రార్థన యందు మనం అనేకమైన విషయాలు ప్రభుతో తెలియజేస్తూ ప్రభువు మనకి ఇచ్చే సమాధానాన్ని మనం ప్రభు దగ్గర నుండి పొందుకునేంత మంచి సహవాసాన్ని కలిగిన వారమై ఉండాలి. గొప్ప విందు చక్కగా జరుగుతుంది. మరియ వచ్చింది, అత్తరు బుడ్డి తీసుకుని వచ్చింది. యేసు పాదాలపైన అత్తరు పూసింది, తల వెంట్రుకలతో అలా తుడుస్తూ ఉంటే ఇల్లంతా అత్తరు సువాసన, ప్రభు ఉన్న చోట పరిమళ వాసన ఉంటుంది. క్రీస్తు సంఘమును ప్రేమించి అది పరిమళ వాసనగా ఉండాలని దానికోసం తను తాను అర్పించుకున్నాడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాము. ప్రభు మనల్ని ప్రేమించాడు, మనం పరిమళ వాసనగా ఉండాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రేమించారు ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఇప్పుడు యేసు ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో సంతోషం ఉంది, సువాసన ఉంది, సహవాసం ఉంది. చూసారా, లాజరు లేచాడని అద్భుతమైన సంతోషం. లాజరు, మార్తా, మరియా యేసుతో సన్నిహితంగా సహవాసం చేస్తున్నారు. ఇప్పుడు అత్తరుతో సువాసన నిండింది. ప్రియవిశ్వాసులారా, చూసారా, ప్రభు ఉంటే సంతోషం, ప్రభువుతో సహవాసం, ప్రభు ఉంటే సువాసన. మన జీవితాలకు కూడా అందం, ఆనందం, పరమార్థం దొరుకుతుంది. యేసు ప్రభు నీతోనూ, నీలోనూ, నీ ఇంటిలోనూ ఉన్నారా? ప్రభుని నీవు ఆహ్వానించావా? ప్రభుని నువ్వు చేర్చుకున్నావా? ఆయన మాటలను నీ హృదయం ముందు భద్రపరుచుకున్నావా? ప్రియవిశ్వాసి, అలా చేస్తుంటే యేసుక్రీస్తుని అప్పగించడానికి సిద్ధంగా ఉన్న సాతానుకు పాత్రగా మారిన ఇస్కరియోతు యూదా అంటాడు, ఏంటి ఆ విత్తరను అలా చేస్తున్నావు? దాన్ని చక్కగా మంచి వెలకు అమ్మి ఆ వెలను బేదలకి ఇవ్వచ్చు కదా అంటాడు. బేదల మీద శ్రద్ధతో కాదు, అతడు తన దగ్గర ఉన్న డబ్బు సంచిలో వేయబడుతున్న ధనాన్ని దొంగిలిస్తూ వచ్చాడని లేఖనంలో గ్రంథస్థం చేయబడింది. అప్పుడు ప్రభు అంటారు, ఆమె చేసిన పని మంచిది, ఆమెను అలాగూ చేయనీయండి, ఆమెను తొందర పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. నన్ను పాతిపెట్టి దినం వరకు ఆమెను దీన్ని ఉంచుకొనివ్వండి. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు కదా, నేను మీతో ఎల్లప్పుడూ ఉండను కదా అని చెప్పారు ప్రభు. చెప్పేసరికి యూదుల్లో సామాన్య జనులు ఆ ఇంటికి వచ్చారని తెలుసుకున్నారు చాలామంది. తెలుసుకొని యేసుని చూడాలని యేసయ్య దగ్గరకు వచ్చారు. అంతేకాదు, ఆయన మృతులలో నుండి లేపిన లాజరును కూడా వారు చూడడానికి వచ్చారు. లేపబడిన లాజరును బట్టి అనేకులు యేసుక్రీస్తుని విశ్వసించారంట. వాళ్ళను వదిలిపెట్టేసి యేసయ్యను విశ్వసించడం ప్రారంభించారట. విశ్వాసులారా, లాజరు తిరిగి లేపబడటం ఒకటి, ప్రభుతో సహవాసం చేస్తూనే ఇక్కడ చూడండి అనేకుల కళ్ళకు దేవుని గొప్ప సూచనగా, సాక్ష్యంగా కనబడుతూ ఉన్నాడు.
విశ్వాసి, నీవు దేవుని కార్యాలకు సూచనగాను, దేవుని విషయాలను తెలియజేసే దేవునికి ఒక సాక్షిగా, పత్రికగా నీవు ఉన్నావా? దేవుడు నీ పక్షాన చేసిన కార్యాలు అనేకుల్ని చూచేటట్లుగా వాటిని ఇతరులకి తెలియజేస్తూ ఉన్నావా? వాటి విషయాలు, నీవు పొందుకున్న మేలులు, నీవు అనుభవిస్తున్న ఆశీర్వాదం, నీవు పొందిన రక్షణ, నువ్వు అందుకున్న దేవుని కృప ఇతరులు తెలుసుకునేటట్లుగా నువ్వు దేవునికి ప్రజల ఎదుట ఒక సాక్షిగా, దేవుని యొక్క పత్రికగా నువ్వు ఉంటున్నావా? లాజరు అలా ఉన్నాడు. ఆ ఇల్లు చూడండి, సంతోషంతో, ఆనందంతో, సువాసనతో నిండటమే కాదు, ఆ ఇల్లు సాక్షిగా ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం అంటే, ఆ ఇంట్లో ఒక అతను ఉన్నాడు, అతడు మరణించాడు, కానీ ఇప్పుడు ప్రభు చేత లేపబడినవాడే సజీవంగా అదే ఇంట్లో ఉన్నాడు, రండి చూద్దాం అని మనుషులు చెప్పుకొని వచ్చి చూసి, లేపబడిన లాజరును బట్టి, అవును కదా ఇతడు మొన్నేగా చనిపోయాడు, ఇప్పుడు బ్రతికే ఉన్నాడు, ఈయనేనా లేపింది అంటూ లాజర్ని బట్టి యేసుని చూస్తూ విశ్వాసం ఉంచారట. విశ్వాసులారా, మీరు కూడా ఇతరులకు సాక్షులుగా ఉండాలి. మిమ్మల్ని చూసిన వారు యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచేలాగా సమాజంలో మీ జీవితాలు ఉండాలి. క్రైస్తవం అని క్రీస్తు పేరు చెప్పుకుంటూ ఏదో సాగిపోతాం కాదండి. క్రీస్తుకు నిజమైన పత్రికలుగా మనం ఉండాలి. ఈ పత్రికను చూసిన ప్రతివారు యేసేంటో తెలుసుకోవాలి. నీవే ఆ పత్రిక. నిన్ను చూసిన వారు, ఒక పత్రికను మనం చదువుతాము, ఆ పత్రికలో ఏదో ప్రకటన ఉంటుంది. ఆ ప్రకటన బట్టి అది ఏమిటో, అది ఎక్కడ దొరుకుతుందో, అది ఏ స్థలంలో ఉందో మనకు తెలుస్తుంది. అలాగే నిన్ను చూసిన వారు నీవేమిటో, నీ ప్రభు ఏంటో, ప్రభు ఏమై ఉన్నారో, ఆయన ఎక్కడున్నారో, ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తారో, ఆయన మన కోసం ఏం చేస్తారో నిన్ను చూసిన వారు తెలుసుకోవాలి. అలాంటి ఒక పత్రికగా నీవు ఉండాలి. అయితే ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపేయాలి అనుకుంటున్నారు. చూసారా చివరికి ఏమైందో? ఈ లాజరు ఉంటే ప్రమాదం, ఇతను ఒక సాక్షిగా ఉన్నాడు, ఇతడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు, ఇతనే చంపేస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా ఆలోచన వచ్చింది. ఏ పరిస్థితి అయినా ప్రభువుని అంటిపెట్టుకొని మనం మంచిగా ఉండాలి. లాజర్ మీద కూడా అలాంటి ఆలోచన చేసే అంత దూరం అతని సాక్ష్యం వ్యాపించింది. అతని జీవితం, ఆ కుటుంబం సాక్ష్యం పరిమళించింది. ఆ కుటుంబంలో సంతోషం నెలకొల్పబడింది. ఆ ఇంట్లో సువాసన ఉంది. ఎందుకో తెలుసా? ఆ ఇంట్లో ప్రభువు ఉన్నాడు. ఆ ఇల్లు ప్రభువుని ప్రేమించింది, ప్రభువు ఆ ఇంటిని ప్రేమించాడు. ప్రియవిశ్వాసి, నీవు ప్రభువుని ప్రేమిస్తున్నావా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడా? నీవు ప్రభువుని ప్రేమించు, ప్రభుకి ఇష్టంగా బ్రతుకు. ప్రభు లోకమును ప్రేమించారు, అందుకే మనందరి కోసం తన ప్రాణాన్నే త్యాగం చేశారు. ఇప్పుడు నీవు కూడా ఆయన్ని ప్రేమించు, అప్పుడు ఆయన నీ వద్దకు వస్తారు. నీవు ఆయనతో, ఆయన నీతో ఉన్నప్పుడు నీ ఇంట్లో సంతోషం, సాక్ష్యం, సమాధానం, సువాసన అన్నీ ఉంటాయి. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి. మరునాడు ఆ పండగకు వచ్చిన జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్నావు, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సీయోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహించలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యము ఇచ్చిరి. ప్రియవిశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు యెరూషలేముకి వెళుతున్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గాడిద పిల్లను కనుగొని వెళ్ళినట్లుగా మనం ఇతర సువార్తల్లో ఈ విషయాన్ని చూస్తాము. ప్రభు ఇద్దరు శిష్యులను పంపించి
కట్టబడి ఉన్న గాడిదను గాడిద పిల్లను తీసుకుని రమ్మంటారు. అప్పుడు గాడిద పిల్ల మీద ప్రభు ఆసీనులు అవుతున్నప్పుడే ఆ గాడిద పిల్ల మీద అలాగే దారిలోను వారి బట్టలను పరచడం, ఖర్జూరపు మట్టలను దారి పొడుగున పరుస్తూ చేతిలో కూడా మట్టలను పట్టుకొని ఊరేగింపుగా ప్రభువుని జయోత్సవంతో దావీదు కుమారునికి జయం, సర్వోన్నతమైన స్థలముల్లో జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక అంటూ ఆనందంతో సంతోషంతో ఆయన్ను యెరూషలేములోనికి తీసుకువెళ్తారు. అలాగూ యెరూషలేములోకి ప్రభు వెళ్ళటం జరిగింది. ప్రియ విశ్వాసులారా, అందరూ స్తుతిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు పేరట జరిగిన ఈ కార్యం ముందే గ్రంథస్థం చేయబడింది. సియోను కుమారి భయపడకు, నీ రాజు సాత్వికుడై భారవాహమగు గాడిదను చిన్న గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పండి అని మీకా ప్రవక్త ప్రవచించినట్లుగా ఆ లేఖన భాగాన్ని శిష్యులు యేసుక్రీస్తు తండ్రి యొద్దకు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై ఆయన మహిమలో ప్రవేశించినప్పుడు ఈ విషయాన్ని వారు చూస్తారు, గ్రహిస్తారు. ఓ, ఇవన్నీ దేవుని కోసం రాయబడ్డాయా అంటూ వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారు. మన చేతుల మీద ఇవన్నీ జరిగాయి అంటూ లేఖనాలు ఒక్కొక్కటి వారు గ్రహించి సాక్షులుగా నిలుస్తూ వచ్చారు. లాజర్ను గురించి కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఓ ప్రక్కన సాక్ష్యం, ఓ ప్రక్కన స్తుతులు, మరో ప్రక్కన సంతోషంతో ప్రభు యెరూషలేముకి వెళుతున్నారు. ప్రియ విశ్వాసులారా, యెరూషలేములో ఆయన గొప్ప సన్మానం అందుకోవడానికి ఏమీ వెళ్ళట్లేదు. ప్రాణ త్యాగం చేయడానికి ప్రభు ఆ ప్రాంతానికి వెళుతున్నారు. అదే మనం కనుక మన ముందు మరణం ఉన్నది లేదా మన ముందు గొప్ప కష్టం ఉన్నది అని తెలిస్తే మనం ఎలా వెళ్తామండి? యేసు చూడండి చక్కగా వెళుతున్నారు. ఎందుకో తెలుసా? విజయోత్సవంతో వెళుతున్నారు. ఎందుకో తెలుసా? ఆయన చేయదలచి వచ్చిన కార్యం గొప్పది, చాలా గొప్పది. ఆయన పాపాన్ని పరిహరించబోతున్నాడు, రక్షణను ప్రసాదించబోతున్నాడు. పాపం సమాధి కాబోతుంది. యేసుక్రీస్తుకి గొప్ప విజయం రాబోతుంది. అది కొంత కష్టం గుండానే సాగుతుంది, ఎంతో వేదన గుండానే సాగుతుంది. అయినప్పటికీ దాని తర్వాత వచ్చే ఫలితం గొప్పది. ఆ ఫలితాన్ని చూసుకుంటూ తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును ఆయన నిర్లక్ష్యం చేసి ముందుకు సాగిపోయారని మనం లేఖనాల్లో చదువుతాం కదా. అలా ప్రభు ముందుకు సాగారు. ప్రియ విశ్వాసి, యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించావా? ఆయన నీ జీవితంలోనికి వచ్చి నీ పక్షాన గొప్ప కార్యాలు చేసి నిన్ను మహిమగా నిలపడానికి, అలాగే మహిమలో తండ్రి నిలపడానికి, సమాజంలో నీకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించడానికి ఈ ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించావా? ఇప్పుడే ఆహ్వానించు. ఆ ఇంట ఉన్న ప్రభువుని చూడండి. ప్రభు ఉండబట్టి ఆ ఇంటికి కలిగిన స్థితి చూడండి. యెరూషలేంకి యేసు వెళుతున్న విధానం చూడండి. ఆయన వెళుతున్నప్పుడు ఎలా ఉందో చూడండి. ఆయన వెళ్ళి ఏం చేస్తున్నారో చూడండి. ఇవన్నీ చూసిన మీరు మనందరం ఆశపడదాం. ప్రభు, నీవు నీ మాటలు మాతో కూడా, మాలో కూడా ఉండాలయ్యా అంటూ మనం కూడా ఆశిద్దాము. 18వ వచనం, అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయే. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై పోయినో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది అని చెప్పుకొని ఆ పండగలో ఆరాధించు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండ్రి. ప్రియవిశ్వాసులారా, చూడండి, అందరూ శిష్యులు ఇస్తున్న లాజరు గురించిన సాక్ష్యం, అలాగే జయోత్సవాల మధ్య అందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతుంటే పరిసయ్యులు 11వ అధ్యాయంలో ఆజ్ఞాపించారు కదా. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, యేసుక్రీస్తు ఈ పండగ కనుక వస్తే మాకు అప్పచెప్పండి, మాకు తెలియచేయండి అన్నారే. వీళ్ళు ఎవరు తెలియచేయడం, అప్పచెప్పడం కాదు సరికదా. అందరూ ఆయన వెనకాల వెళ్ళేసరికి మన ప్రయత్నాలన్నీ చూడు ఎలా నిష్ప్రయోజనం అయిపోతున్నాయో అని వారిలో వారు చెప్పుకుంటున్నారు. కొందరు గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తు ప్రభువుని కలవాలి అని వచ్చారు.
వారు ఆరాధించడానికి వచ్చారు. బహుశా వీరు యోధ మతాన్ని స్వీకరించి ఆ పండగ సందర్భంలో ఆ ప్రాంతానికి ఆరాధన చేసుకోవడానికి వచ్చిన వారు. వీరికి ఒక ఆశ యేసును చూడాలని. 21వ వచనం, వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిపు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిపు వచ్చి అంద్రేయతో చెప్పెను. అంద్రేయ ఫిలిపు వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడునూ ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియవిశ్వాసులారా, గ్రీసు దేశస్థులు కొందరు యేసుని చూడాలనుకున్నారు. అయితే ఈ సువార్థికుడు వారు యేసుని చూశారో లేదో గ్రంథస్థం చేయలేదు. కాకపోతే యేసుక్రీస్తు ఆ సందర్భంలో తన మరణ పునరుత్థానాల గురించి తెలియజేస్తున్న విషయాలు రాశారు. శిష్యులు వెళ్ళి, ప్రభు, ఇలా కొందరు వచ్చారు, నిన్ను కలవగోరుతున్నారు అని చెప్పగానే ప్రభు వారితో చెప్తున్నారు, ఇదిగో మనిషి కుమారుడు మహిమ పొందాల్సిన గడి వచ్చింది. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉంటుంది. ఒకవేళ అది భూమిలో పడి చచ్చిందంటే విస్తారముగా ఫలిస్తుంది కదా. అలాగే తన ప్రాణాన్ని ప్రేమించేవారు దాన్ని పోగొట్టుకుంటారు. ఈ లోకంలో తమ ప్రాణమును ద్వేషించేవారు నిత్య జీవం కోసం దాన్ని కాపాడుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఒకరు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. అప్పుడు నేనెక్కడుందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు. ఏం చెప్తున్నారంటే, ప్రభు ఎవరో చూడాలని వచ్చారు. అయితే ప్రభు మనిషి కుమారుడు మహిమ పొందాల్సిన గడియ సమీపించింది. సిలువనెక్కి ఆ సిలువలో శ్రమను అనుభవించి మరణించి తిరిగి లేవలసిన సమయం వచ్చేస్తూ ఉంది. ఎవరైతే నన్ను సేవించాలి అనుకుంటారో వాళ్ళు నన్ను వెంబడించాలి. ఎవరైతే నన్ను వెంబడించి నన్ను సేవిస్తారో నేను ఎక్కడుంటానో వాళ్ళు అక్కడే ఉంటారు. అతన్ని తండ్రి ఘనపరుస్తాడు. అతన్ని నన్ను సేవించినందుకు తండ్రి వారిని హెచ్చిస్తాడు. నేను ఎక్కడుంటానో వాళ్ళు అక్కడే ఉంటారు. నేనేమై ఉంటానో వాళ్ళు అలాగే ఉంటారు అంటూ ప్రభు ఈ విషయాలను తెలియజేస్తున్నారు. విశ్వాసులారా, ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు చూసారా లేదా అని కాదు, ఈయన మరణించి తిరిగి లేటం అది గొప్ప వార్త అవుతుంది. అది సువార్త అవుతుంది. ఆ సువార్తను అనేకులకు ప్రచురం చేస్తే ఆ ప్రచురం చేయబడిన సువార్త విని అనేకులు దేవుణ్ణి సేవించడానికి వస్తారు. సేవించడానికి వచ్చి ఆయన వెంబడిస్తారు. వెంబడించిన ప్రతి వారు ఆయన ఎక్కడ ఉంటారో అక్కడికి చేరతారు. అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. అప్పుడు నేరుగా ప్రభువుతో మనతో ప్రభువు ఉంటారు. ఆ సమయం రాబోతా ఉంది. ఆ గడియ వచ్చింది. ఇప్పుడు నేను అందుకు సాగాలి. అందుకోసం సమయం సమీపిస్తుంది. ఆ గడియ రానే వచ్చింది. విశ్వాసులారా, నిజంగానే ప్రభు అనేక శ్రమలను అనుభవించిన మీదట మరణించి తిరిగి లేచి పునరుత్థానుడుగా శక్తితో తిరిగి లేచి అలాగే అనేకులకు అగపడి తండ్రి యొద్దకు చేరి పరిశుద్ధ ఆత్మ ఆదరణకర్తను మనందరి కోసం పంపి ఆదరణకర్త అనేకులైన వారిని సేవకులుగా మార్చి ఆ సేవకులకు
తన వాక్కులు, దేవుని వాక్కులు అనుగ్రహించి సాక్ష్యాలు ప్రచురం చేయిస్తూ ఉండగా ఈ అపోస్తులు కూడా వెళ్ళి ఆయా ప్రాంతాల వరకు, భూదిగాంతాల వరకు సొత్తుగా దేవునికి పాత్రలుగా వాడబడ్డప్పుడు అనేకులు దేవుని తట్టు నాటి నుండి నేటి వరకు తిరుగుచూ ఉన్నారు. తిరుగుచూ ఉన్న ప్రతి వారికి ఒక నిరీక్షణ, అదేంటంటే యేసుని మహిమతో చూస్తాం మనం. మహిమ శరీరంలో ఉన్న మహిమాన్వితుడైన మహామహిమ గల ఎవరు సమీపించలేని తేజస్సులో ఉండే పరమప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తాం. ప్రియశాస్త్రులారా, వారైతే చూశారో లేదో, ప్రభు వారికి కనిపించారో లేదో ఇక్కడ గ్రంథస్థం చేయబడలేదు. కానీ మనకు మాత్రం ఒక మాట, నీవు నేను ఆయన్ని చూడాలంటే కనిపించకుండా ఉన్న ఇప్పుడు ఆయన లేఖనాల ద్వారా మనకు వినిపిస్తున్నాడు. ఆయన స్వరం వినబడుతుంది సేవకుల ద్వారా. ఆ స్వరాన్ని విని ఆయన సేవిస్తూ వెంబడించడం ప్రారంభిస్తే నేరుగా ముఖాముఖిగా మహిమలో మనము కూడా మహిమ శరీరాలతో ప్రభువుని చూస్తాము. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అలా చూడాలని కాంక్షించండి, కోరుకోండి. అప్పుడు ప్రభు ఎక్కడ ఉంటారో మనం అక్కడికే వెళ్తాం. ఇప్పుడు చూసినంత మాత్రాన ఏదో అలా చూసి ఇలా వెళ్ళిపోయే వాళ్ళు అనేకులు లేరా? ఆయనతో కూడా తిరిగిన వారిలోనే యేసుక్రీస్తు, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం, వాటిని తిని త్రాగితేనే అంత్యదినాన వాడిని నేను జ్ఞాపకం చేసుకుంటానన్న మాట విని శిష్యులుగా పిలువబడ్డవారు ఇది కఠినమైనది అని చెప్పుకొని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోలేదా? కానీ ఎవరైతే నిలిచారో, స్వరం విని వెంబడించారో, చూసి వెళ్ళిపోతే లాభం లేదు, విని ఆయన మాట వెంబడించి ఆయన సేవిస్తే ఆయన ముఖదర్శనం యుగ యుగాలు చేసుకునే భాగ్యం, నిత్యం ఆయనతో ఉండే భాగ్యం దొరుకుతుందని ప్రభు తన మరణ పునరుత్థానాలను ఇక్కడ చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు శిష్యులతో. ప్రియశాస్త్రారా, యేసుని చూడగోరుతున్నారా? అయితే ఇప్పుడే ఈ సమయం అందే యేసుని విశ్వసించండి. యేసుకి ఇష్టమైన పిల్లలుగా మారండి. ఆయనకు నచ్చని వాటినన్నింటినీ మీలో తొలగించుకోండి. విశ్వాసంతో ఎదురు చూడండి. పరిశుద్ధ జీవితాన్ని విడవకండి. పరిశుద్ధులుగా విశ్వాసంతో ఉండే వారికి ప్రభు రాకడలో ఎత్తబడతారు. ఎత్తబడిన ప్రతి వారము ముఖాముఖిగా ఆయనను మహిమలో చూస్తాము. అలా చూడకోరిన వారే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను లేఖనాల నుండి సేవకులు బోధిస్తున్నప్పుడు, అలాగే లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు ఆయన మాటలుగా వీటిని బలముగా విశ్వసించి వాటిని వెంబడిస్తూ మనం సాగాలి. మాటలను అనుసరిస్తే చాలు, ఆయన దగ్గరకు మనం చేరతాము. ఈ మాటలు విశ్వసించాలి, అనుసరించాలి. అప్పుడే మనం ముఖాముఖిగా ఆయన్ని చూసే భాగ్యాన్ని పొందుకోగలుగుతాము. అప్పుడు అలా ప్రభు చెప్పగానే, ప్రభు అలా చెప్పి ఆ గడియ వచ్చింది, నేను అందుకే ఈ గడియకు వచ్చాను ప్రభు, నీ చిత్తమైతే ఇది జరగకుండా ఆపు. లేదు, నేను ఇందుకోసమే వచ్చాను కదా, నీ చిత్తం జరగాలి అన్నట్లుగా అని, తండ్రి నీ నామాన్ని మహింపరుచుకోనైనా అట్లంతా ఒక ప్రార్థన మనవిలాగా ప్రభు చెప్పగానే ఆకాశం నుండి శబ్దం వినిపిస్తుంది. నేను దాన్ని ఇదివరకే మహింపరచా, ఇప్పుడు మరలా మహింపరుచుకుంటాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చినట. కాబట్టి అక్కడ నిలవబడి వినిన జనసమూహం ఉరిమెను అన్నారు. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడెను అని. అలా ఎప్పుడైతే తండ్రి స్వరం వినిపించిందో వెంటనే కొందరు ఏదో ఉరుము వచ్చింది అనుకుంటున్నారు. కొందరే కాదు దేవుని దూత ఆయనతో మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసు అంటున్నారు, అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చును. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించునని చెప్పాను. ప్రభు అంటున్నారు, అది నా కోసం రాలేదు, మీకోసమే వచ్చింది ఆ శబ్దం. లోకానికి తీర్పు తీర్చబడబోతుంది. ఏంటి తీర్పు అంటే, అదిగో సిలువ అందరికీ తీర్పు తీర్చింది. ఇదిగో లోక పాపం
లోక పాపం అనే తీర్పు సిలువ పైన ఉన్నది. ప్రభు ఇప్పుడు ఆ సిలువనెక్కి మరణించబోతున్నారు. మనందరి మీదకు రావాల్సిన శిక్ష విధిని ఆయన తీసుకుంటున్నారు. ఆయన తీసుకుని మరణించి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళి, నేను మిమ్మల్ని అందరినీ నా దగ్గరకు ఆకర్షించుకుంటాను, అప్పుడు మీరందరూ నా దగ్గరికి వస్తారు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేస్తూ ఉంటుంటే 33వ వచనం, తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నారో సూచనగా ప్రభు ఈ మాటలు చెప్తుంటే, జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటేను, మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అప్పుడు జనాలు అంటున్నారు, అయ్యా, క్రీస్తు ఎల్లప్పుడూ మాతో కూడా ఉండి రాజ్యం చేస్తారని, దుర్మార్గులకు శిక్ష విధించి తన ప్రజలైన వారికి నీతి న్యాయాలతో రాజ్య పరిపాలన చేస్తారని క్రీస్తుని గురించి మేము విన్నాము. అయితే నువ్వేంటి మనిషి కుమారుడు పైకెత్తబడాలంటావు? ఈ సంగతి ఏంటి? అసలు మనిషి కుమారుడు అనే చెప్పబడే ఈయన ఎవరయ్యా అని ఆయన్నే అడిగారు. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనుకుంటున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగుడు. ఇప్పుడు మీ దగ్గర వెలుగుంది కదా, కొంతకాలానికి వెలుగు చీకటి అయిపోతుంది. చీకటి కాకముందే వెలుగు ఉండగానే వెలుగులో మీరు నడవండి. ఎందుకంటే వెలుగులో వెళ్ళేవాడికి ఎటు వెళ్తున్నాడో తెలుస్తుంది. చీకట్లో నడిచేవారు ఎక్కడికి వెళతారో వారికే తెలియదు కదా. మీరు వెలుగు సంబంధులగునట్లు, వెలుగు కుమారులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. మీకు ఇప్పుడే వెలుగుంది, ఈ వెలుగును అనుసరించి ఇప్పుడే నడుచుకోండి, లేదంటే చీకటి సంబంధులు అవుతారు. చీకటి సంబంధులు కాదు, దేవుని కుమారులు అగినట్లుగా, వెలుగుకి కుమారులు అగినట్లుగా మీరు వెలుగుండగానే వెలుగులో నడవండి అని వారికి చెప్తున్నారు. యేసు ప్రభువే ఈ వెలుగు. ప్రియ విశ్వాసులారా, నిజమైన వెలుగుండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను, కానీ లోకము దాన్ని గుర్తించలేదని యోహాను సువార్త ఆరంభంలోనే చదువుతాము. ఆ వెలుగు యేసే. యేసుని ఇప్పుడే విశ్వసించండి, యేసయ్యలో ఇప్పుడే నడవండి, లేదా ఇంకా కొంతకాలానికి చీకటి వస్తుంది. చీకటి ఎటు నడిపిస్తుందో తెలీదు. అందుకే వెలుగులోనే మీ అడుగులు జాగ్రత్తగా వేయండి అని ప్రభు చెప్తున్నారు. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచిక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసము ఉంచరైరి. ఆయన ఎన్ని కార్యాలు చేసినా ఆయన యందు వాళ్ళు విశ్వాసం ఉంచలేదట. ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడిను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగను. యెషయా 53వ అధ్యాయంలో తెలియజేస్తారు, మేము తెలియజేసిన సమాచారాన్ని ఎవరు నమ్మను అంటే ఎవరు నమ్మలేదు. అలా ఎవరు నమ్మలేదు, అందుకే ఈ లేఖనం నెరవేరింది. ఇందుచేత వారు నమ్మలేకపోయిరని, ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థ పరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలగజేసిను, వారి హృదయం కఠినపరచునని యెషయా మరి ఒక చోట చెప్తున్నారు. వాళ్ళ కన్నులు చీకటి కమ్మాయి, వాళ్ళకు వాస్తవం ఏంటో తెలియట్లేదు. అలాగూ తెలియకుండానట్లు కఠినమైన మనసు వారికి ఇవ్వబడింది అని లేఖనం తెలియజేస్తున్నట్లుగా ఈ మాటలు జరిగాయి. ఎందుకంటే యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పారు. యెషయా దేవుని మహిమ చూశారు, అందుకే ఈ మాటలు చెప్పారు. కానీ మనుషులు దేవుని మాటలు, దేవుని మహిమ ఏది నమ్మనొల్లని వారిగా కఠినైపోయారు. హృదయాలు కఠినమైపోయాయి. ప్రియశాసి, నీ హృదయం కూడా కఠినపరుచుకున్నావా? బండలాగా మారిపోయిందా నీ హృదయం? యేసు మాటలకు స్పందిస్తుందా? యేసయ్య మాటలు ఆలకిస్తున్నావా? యేసయ్య మాటలు నువ్వు శ్రద్ధగా వింటున్నావా? వినయ భయభక్తులతో ప్రభువుని చేరి వెలుగులో నడుస్తున్నావా? 42వ వచనం, ఆయనను అధికారుల్లో కూడా
అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుతుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. అనేకులు అధికారుల్లో కూడా యేసుప్రభువుని విశ్వసించారట. కానీ పరిసయ్యులకు భయపడ్డారట. లోకంలో నుండి వెలివేస్తారు, మమ్మల్ని సమాజంలో కాదంటారని. ఈవేళ కూడా అనేకులు క్రైస్తవులుగా ఉండటానికి వెనుకంజ వేస్తున్నారు. మమ్మల్ని వెలేస్తారు, ఈ యేసయ్యను మేము స్వీకరిస్తే మమ్మల్ని మా వాళ్ళు ఒప్పుకోరని అనేకులు వెనుకంజ వేస్తున్నారు. విశ్వాసులారా, మనుషులు వెలివేసినంత మాత్రాన నష్టం లేదు. దేవుడు వెలివేస్తే నరకానికి పోతావు, జాగ్రత్త. మనుషులు వెలివేసినా ప్రభు ఆదరిస్తాడు. ప్రభువే వెలివేస్తే నిన్నెవరు ఆదరిస్తారు? మనుషులకు భయపడి దేవుడిని ఒప్పుకోవడానికి వెనక అడుగు వేయవద్దు. నీవెవరివైనా సరే దేవుని బలంగా ఒప్పుకో, దేవుని కోసం బలంగా నిలబడు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరు. ఎందుకంటే వాళ్ళంట దేవుని మెప్పు కాదంట, మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకున్నారు. కాబట్టి మనుషులకు భయపడి వెనకంజ వేశారు. 44వ వచనం, అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్తును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును. ఎలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను అని. విశ్వాసులారా, ఇక ప్రభు వీళ్ళందరినీ చూసి బిగ్గరగా ఈ మాటలు చెప్తున్నారు, బలముగా ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని ఎందే విశ్వాసం ఉంచుతున్నాడు. నన్ను నమ్మరా? నన్ను ఒప్పుకోరా? మీరు ఒప్పుకోకపోతే వినండి. నన్ను నమ్మినవాడు నన్ను పంపిన వాణిని నమ్మినట్లు, నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూస్తున్నట్లు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకానికి వెలుగు. ఇందాక అన్నారు కదా, వెలుగులో నడవాలి, వెలుగు ఉండగానే వెలుగులో నడవండి అన్నారు కదా. ఎవరా వెలుగంట? వెలుగు ఈయనే. ప్రభువే లోకానికి వెలుగు. లోకమునికు లోక పరిస్థితి ఏంటో తెలియజేసే వెలుగు ప్రభువే. ప్రభు వెలుగులోనే మనం ఏమై ఉన్నామో మనం కనుగొనగలం. వాక్యపు వెలుగులోనే మన జీవితాలు ఏంటో మనం తెలుసుకొనగలుగుతాము. ప్రియశ్వాసులారా, మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిస్థితి ఏంటో మీరు గుర్తించాలని ఆశపడుతున్నారా? అయితే వెలుగై ఉన్న ప్రభువుని విశ్వసించండి. వెలుగులోనికి రండి, చీకట్లో నుండి బయటకు రండి. మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చీకట్లో నుంచి రావాలి. యేసుక్రీస్తు ప్రభువుకి సొత్తైన ప్రజలుగాను, ఆయన పరిశుద్ధ జనముగాను, ఆయన వార్తలు గుణాతిశయాలను ప్రచురం చేసే బిడ్డలుగాను ఉండునట్లుగా వెలుగులోనికి వచ్చినవాడు నా తండ్రిని విశ్వసిస్తున్నాడు. అలాగే వెలుగులోనికి రాని వారికి తీర్పు తీర్చబడుతుంది. నా మాట వారికి చివరిగా తీర్పు తీరుస్తుంది. అంత్య దినాలయందు వారు తీర్పు తీర్చబడతారు. అయితే ఇప్పుడు నేను తీర్పు తీర్చడానికి రాలా, రక్షించడానికి వచ్చాను. నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు రక్షింపబడతాడు. నన్ను నిరాకరించిన మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీరుస్తారు. ఎలయనగా నా అంతటి నేనేం మాట్లాడలేదు. నేను ఏమనాలో ఏం మాట్లాడాలో దాని గురించి నన్ను పంపిన తండ్రే నాకు ఆజ్ఞ ఇచ్చారు. తండ్రి ఆజ్ఞ నిత్య జీవం. కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పాను. నేను చెప్పింది ఏదైనా ఉందంటే అది ప్రభు చెప్తేనే చెప్పాను, తండ్రి చెప్తేనే చెప్పాను, తండ్రి మాట ప్రకారమే చెప్పాను. తండ్రి మాట నిత్య జీవం. అది నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆ నిత్య జీవానికి నడిపించే వెలుగును నేనే. వెలుగు ప్రభువే, మార్గం ప్రభువే, పునరుత్థానం జీవం ప్రభువే, సత్యము ప్రభువే, మార్గం ప్రభువే, నిత్య జీవం ప్రభువే. జీవాహారము ఆయనే, జీవజలము ఆయనే. విశ్వాసులారా, ఆయనే సమస్తము,
ఆయనలోనే సమస్తం. ఈ ప్రభువుని నీ సొంత రక్షకుడిగా ఎరిగి ఉన్నావా? వెలుగై ఉన్న ప్రభువులో నడుస్తున్నావా? చీకటి అయిన లోకంలో ఇంకా ఉన్నావా? చీకట్లో నడుస్తున్నావో, నీ వెటిపోతావో, నీ వెలుగు జాగ్రత్త. క్రీస్తు అనే ఈ వెలుగులో నడువు. ఆయన నిన్ను ఎక్కడ గమ్యస్థానమైన పరలోకానికి, నిత్య జీవానికి నిన్ను చేరుస్తాడు. ఆయన ఎక్కడ ఉండనో అక్కడికి నువ్వు చేరతావు. ఆయన స్వరాన్ని విను, ఆయన వెంబడించు, ఆయన దగ్గరికి రా. ఇప్పుడే విశ్వసించు. లేదంటే చీకట్లో ఉంటావు. చీకట్లో ఉన్న వారులారా, తీర్పు తప్పదు, జాగ్రత్త. వెలుగులోనికి రండి. ప్రభు అనే వాక్యం, ఆయన మాటల వెలుగులోనికి రండి. ప్రభు వాక్యమే, ఆయన మాటే మనకు వెలుగు. వెలుగై ఉన్న ఆ వాక్యం దగ్గరికి, వెలుగై ఉన్న దేవుని దగ్గరికి వస్తే నీవేంటో, నేనేంటో, మన పరిస్థితి ఏంటో ప్రభు మనకి స్పష్టంగా చూపిస్తారు. వెలుగులోనికి వచ్చిన వాడే తనలో ఉన్న లోపాలను శుద్ధి చేసుకోగలుగుతాడు. చీకట్లో ఉన్నవాడికి చీకటి తప్ప చీకట్లో తను తాను ఎలాగ చూసుకోగలడు? వెలుగులోనికి వస్తేనే ఒకడు తను తాను చూసుకోగలుగుతాడు. నువ్వు వెలుగులోకి వచ్చావా? నువ్వేంటో చూసుకున్నావా? ప్రభు ఏంటో తెలుసుకున్నావా? ప్రభులోకి నీవు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డావా? అడుగు. మరియా, మార్త, లాజరీలు చూడండి. అక్కడ యేసు ఆహ్వానించబడ్డారు. యేసుకు వారు విందు చేశారు. ఆ ఇంట సువాసన, ఆ ఇంట సంతోషం, ఆ ఇంట సజీవ సాక్ష్యం ఉన్నది. ఆ ఇంట్లో దేవునితో సహవాసం చేసే మనుషులు ఉన్నారు. ఆ ఇల్లు దేవుని ప్రేమించే ఇల్లు. అందుకే దేవుడు ఆ ఇంటిని కూడా ప్రేమించారు. ప్రియవిశ్వాసి, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అయితే దేవుని ప్రేమించే బిడ్డవైతే రా, దేవుని వెలుగులోనికి రా. జీవమిచ్చు దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, మార్గాన్ని చూపించు దేవుడు, పునరుత్థానము, జీవమై ఉన్న దేవుడు, సత్యమై ఉన్న నాథుడు, జీవాహారం ఇచ్చే తండ్రి, జీవజలమై ఉన్న ప్రభు దగ్గరికి ఇప్పుడే రా. ఆయన దగ్గరికి వచ్చి నీకు కావాల్సిందేదో ఆయన అడుగు. నిత్యం జీవింపచేసే ఆహారం ఆయన ఇస్తాడు. ఇక దప్పిక గొనని జీవజలాన్ని ఆయన ఇస్తాడు. నీవు ఆయనలో ఉండి విశ్వసించితే నీవు చనిపోయినా తిరిగి లేపే పునరుత్థాన శక్తిని ఇస్తాడు. నిత్య జీవానికి నడిపిస్తాడు. సత్యమైన మార్గంలో, వెలుగులో నడిపిస్తాడు. నడిపించే ప్రభు దగ్గరికి రా. నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టి, ప్రభు నన్ను నడిపించని ఇప్పుడే ఆయనతో చెప్పు. ప్రభు నిత్యము నిన్ను నడిపించుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.